ప్రయత్నం. సార్ నమస్కారం వెంకటరమణ. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఏడాది కాలం ముగిసింది. ఎట్లా ఉంది జర్నీ? ఎంజాయ్ చేస్తున్నారా? ఎమ్మెల్యే పదిని బరువుగా అనిపిస్తుందా లేకపోతే బాధ్యతగానే అనిపిస్తుందా? బరువుగా ఎందుకు ఉంటుందండి? కోరి తెచ్చుకున్న పదవి, కష్టపడి గెలిచిన పదవి, అట్టిగా బరువు ఎందుకు ఉంటుంది? కానీ బాధ్యతగానే ఉన్నాము, బాధ్యతగానే పనిచేయాలనేది ఆలోచన చేశాం. ఫస్ట్ నియోజకవర్గంలో ఒక ప్రశాంతతనైతే ఏర్పడాలి. రాజకీయ కక్షలు కార్పణ్యాలు లేకుండా, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు ఇవన్నీ లేకుండా, కేసులు, పంచాయతీలు ఇవన్నీ లేకుండా ఉండాలని కోరుకొని ఆ దిశగా చేయడం జరిగింది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎక్కడ కూడా అరాచకాలు అయితే లేవు. ఎక్కడ భూములు కబ్జా చేయడము, సెటిల్మెంట్ చేయడము, లేని వాళ్ళని బెదిరియడము, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడము ఇలాంటివి అయితే మొత్తం మానిపోయింది. ఏదైతే నేను మాట ఇచ్చినాం అంటే రైతు కల్లాలు, రైతు సేవా కేంద్రం, వాటి గురించి బరువు అయింది అనేది దాని గురించి మీకు అది బరువు కావాలి. 150 కోట్ల సొంత నిధులతో చేస్తా అన్నారు. అది ఇష్టం ఉన్నది ఏది బరువు కాదు. మనస్ఫూర్తిగా మాట్లాడిన మాట ఏది బరువు కాదు. ఇష్టమున్న పని ఏది బరువు కాదు. ఆలోచన విధానము నాకు కావాలి అనుకున్నప్పుడు రాకపోతే అసంతృప్తి, నేను ఇవ్వాలని అనుకున్నప్పుడు అది అసంతృప్తి అని లేదు. రాజకీయ నాయకుడిగా ఉండకూడదు, ప్రజానాయకుడిగా ఉండాలా, నియోజకవర్గాలన్నీ మారాలా. రానున్న భవిష్యత్తులో ఏది సబ్జెక్ట్ తీసుకుంటామంటే నేను సాఫ్ట్వేర్ అనో లేకపోతే డాక్టర్ అనో ఇంజనీర్ అనో అట్లా అనే కన్నా నేను పొలిటీషియన్ అవుతా, పబ్లిక్ సర్వీస్ చేస్తా, నేను సోషల్ సర్వీస్ చేస్తా అనే ఒక ఆలోచన యంగ్ జనరేషన్లో రావాలనేది నా కాన్సెప్ట్. దానికి నాకు 25 ఏళ్ళ ప్రయాణం పట్టింది. లేకుంటే నేను అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లోనే నేను ఛాన్స్ వచ్చేసింది. 2009లో అయ్యామని అవసరం అనుకుంటే కేసీఆర్ గారు అడిగినప్పుడు పార్టీలో జాయిన్ అయితే 2014 కానీ 2016లో ఎమ్మెల్సీ విత్డ్రా అయినప్పుడు కానీ నాకు అవకాశం ఉన్నా నేను పార్టీ మారలేదు. ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి వితౌట్ బ్రైబు ప్రజలు ఓటేయాలనే కోరుకున్నాం. 100% నన్ను మహాదిగ్గజాల మీద ఇద్దరు కాబోయే ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రి అని తెలిసినా ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచినా ఇందులో నుంచే ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా కామారెడ్డి ప్రజలు నన్ను నమ్మి ఓటేసిరు. చూడండి, అక్కడ నాన్ కరప్టెడ్ ఓటర్ అనేది ప్రూవ్ చేయగలిగినాం. 100% ఈ మార్పు మిగతా నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. అందరు అనుకుంటారు డబ్బు మద్యం వేస్తే ప్రజల్ని మభ్యపెట్టి రాత్రికి రాత్రి ఓట్లు కొట్టేయచ్చు అంటారు. అన్న ఏదన్నా పెట్టు, నిన్ను నమ్మాలి. ఫస్ట్ నిన్ను నమ్మేటట్టు ఉండాలి. నీ భజన పరులు ఎట్లాగూ భజన చేస్తారు. మీరు అన్నట్టుగా మిమ్మల్ని నమ్మి ఓటేశారు. కీలకమైన 4-5 హామీలు ఇచ్చారు. ఆ 4-5 హామీల్లో ఎంతవరకు వచ్చింది సార్? ఏడాది ముగిసిన తర్వాత చూస్తే అంటే ప్రభుత్వం నుంచి అంటే మీరు అపోజిషన్లో ఉన్నారు, ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందుతుంది అనుకుంటున్నారు. మీరే సొంతంగా చేయాల్సిన పరిస్థితి మీకు అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ తర్వాత? నేను ఆ రోజైనా నేను మా ప్రభుత్వం వస్తుందని ఎక్కడా నేను ప్రజల్లో చెప్పలేదు. నేను గెలిస్తే ఈ పని చేస్తా అని చెప్పాను. నాకు భవిష్యత్తు క్లియర్గా కనపడుతున్నది. వేరే పార్టీ ఉంటుంది, నేను ఎట్లాగో అడ్జస్ట్ గాను. ఖచ్చితంగా నాకు సహకరించినప్పుడు నేనేం చేయాలని అనుకున్నాం, సొంత ఎజెండానే పెట్టినాం. నేను దానికి ఇప్పుడు రెడీమిక్స్ ప్లాంట్ వేసినాం. ఇంకొక వారం 10 రోజుల్లో కల్లాలు స్టార్ట్ అవుతుంది. సరే, రాజకీయ ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములలో ఎట్లా ఇస్తాడు కల్లాలో అది ఇది అని అంటుంటారు. వాటికి ఆబ్జెక్షన్ చెప్తున్నారు. అసైన్డ్ భూములలో కల్లాలు వేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ కరెంట్ కనెక్షన్ కావాలంటే దానికి అలాట్మెంట్ ఉండాలని ఎలక్ట్రిసిటీ వాళ్ళు అంటున్నారు. సరే, ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. ఒకటి సాల్వ్ చేసుకుంటూ పోతాము. నాకు తెలిసి సంక్రాంతి లోపల ప్రతి మండలంలో ఒక 3 నుంచి 4 కల్లాలు ఖచ్చితంగా పడితే కంటిన్యూ చేసేస్తాం, కల్లాలు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈ దసరాకి స్కిల్ డెవలప్మెంట్ అంటే రైతు సేవా కేంద్రంతో పాటు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామని చెప్పినాం. సో ఈ దసరాకి ఆ ఊర్లో చదువుకొని కష్టపడి ఆ స్కూల్లో చదువుకొని ఆ ఊర్లోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐలుగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, మంచి ప్యాకేజ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇక్కడే మంచి ప్యాకేజ్తో ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వ్యాపారం చేస్తూ మంచి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడే ఉండి ఆర్థికంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ వచ్చే దసరాకి కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక జూమ్ కాల్కి తీసుకొచ్చి ప్రాక్టికల్గా విలేజ్లో కలిసిన వాళ్ళను ఒక దగ్గర కూర్చుండబెట్టి ఒక స్క్రీన్ను పెట్టి జూమ్ కన్వర్షన్ చేసి వాళ్ళతో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ అండ్ రైతు సేవా కేంద్రాలు స్టార్ట్ చేద్దామనేది ఒక ఆలోచన. ఏమీ లేదు, నేను పుట్టిన ఊరు నా ఊరు అనే ప్రోగ్రాం మీద ఖచ్చితంగా తన వంతు వాళ్ళ తండ్రి తాత ముత్తాత లేకపోతే పిల్లల పేరు మీద ఎవరి పేరు మీదైనా సరే వాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు 100 మంది ఉన్నారు. రైట్ ప్లాట్ఫామ్ కావాలా. ఇచ్చిన డబ్బు
సద్వినియోగం అవుతుంది, ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తినరు అన్న వ్యక్తులకు వేలల్లో లక్షలల్లో సాయం చేసే జనం ఉన్నారు. నెక్స్ట్ హాస్పిటల్ కానీ స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి, రైతు సేవా కేంద్రం పెట్టి రైతు కళ్ళాలు వేస్తే, రైతు బలవంతుడైనప్పుడు మనిషి ఆర్థిక స్తోమత నిలబడిపోతుంది. ఎప్పుడైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుతుందో మనిషికి, ఆ కుటుంబానికి, ఆ కుటుంబ పెద్దకు 50% భారం దిగిపోతుంది. ఇవాళ నేను ఒక 50,000 సంపాదిస్తున్నా అంటే నా పిల్లల చదువులకి, నా హాస్పిటల్లకే డబ్బులు ఎక్కువ పోయే అవకాశం ఉంది. కాబట్టి అది గిన్న ఫ్రీ ఇస్తే ఏ ఫ్రీలు అవసరం లేదు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందదు. లేదా ఇప్పుడు ఉన్నది కదా అని కొందరు మూర్ఖులు అంటారు, కాదని నేను అంటలేను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, ఈ నీతి ఎవడైతే చెప్తాడో వాడి పిల్లలు అక్కడ చదవడు. కానీ అక్కడ చదివేటట్టు చేయాలంటే కార్పొరేట్ స్టైల్లో వీళ్ళను మానేపించి అక్కడనే ప్రైవేటీకరణ తీసేసి అక్కడ గవర్నమెంటే టేక్ ఓవర్ చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. గవర్నమెంట్ జీతాలేమో 1,00,000, ప్రైవేట్ దాంట్లో జీతాలేమో 20,000. 20,000 జీతాలు ఉన్న దగ్గర 5 లక్షల ఫీజు, లక్షల జీతాలు ఉన్న దగ్గరనేమో విద్యార్థులు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇది ప్రభుత్వం. ఇది మార్చిన రోజు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో మార్పులు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఆడపిల్ల ఉంది, దురదృష్టం ఆమెకు అదృష్టం లేదు, భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, విడో పెన్షన్ ఇస్తారు. ఆమె బిచ్చపామెనా? బిచ్చం ఎందుకు వేసినట్టు? 2 నెలలకు 2,000 నువ్వు ఎందుకు వేస్తావు? ఎవరి సొమ్మది? నెలకు 2,000తో 2 పిల్లల్ని పెంచాలా, చదివియాలా, బతకాలా? అవుతుందా? కాదు కదా. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్లో ఆమెకు స్కిల్ నేర్పించి మరి బొటిక్ పెట్టించడమో, లేకుంటే ఎంబ్రాయిడరో, హెమ్మింగో, లేకపోతే కటింగో, స్టిచ్చింగో, లేకపోతే ఇంకా ఆర్టింగో ఏదో ఒకటి నేర్పిస్తే 100 ఉన్నాయి. ఒక వ్యక్తికి ఆ ఆలోచన తీసుకొచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఫైనాన్షియల్గా గవర్నమెంట్ ద్వారా 1,00,000, 2, 3 లక్షలు ఎక్విప్మెంట్ సాయం చేయగలిగితే ఆమె వీటి మీద సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటుంది. ఎట్లాగో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కాబట్టి, హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్దే ఉంటుంది కాబట్టి, భోజనానికి ఇబ్బంది లేదు, సంపాదిస్తున్నది కాబట్టి ఇంకా 10 మందికి జీతాలు ఇవ్వగలుగుతుంది, ఉపాధి ఇవ్వగలుగుతుంది. ఇది ఆలోచించాలా. మనిషి తాను కష్టపడి ఇంకా 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నిలబెట్టే పరిస్థితి తీసుకురావాలా. అంతే తప్ప ఉచితాలు అలవాటు చేసేసి మనుషులను పూర్తిగా వైన్ షాప్ల చుట్టూ తిప్పేస్తూ ఉంటే అది తప్పు అని అంటున్నాం. మహిళలు ఉన్నారు, ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు, తప్పని నేను అనట్లేదు, మహిళలకు ఇవ్వచ్చు. మహాలక్ష్మి దాంట్లో బస్సులు పెట్టారు. ఎప్పుడు ఇవ్వాలి? సరే, సపోజ్ ఊర్లలో ఉన్న ఒక వ్యక్తి హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటిదే కావచ్చు, మున్సిపాలిటీస్ కానీ టౌన్స్ కానీ ఎక్కడైనా ఉన్నటువంటి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక మహిళ ఊర్లలో పని సరిపోతలేదు, దొరకట్లేదు, రోజువారీ కూలీ పోయినా సరిపోతలేదు అనుకోండి, హౌస్ మేడ్ కావాలి, వంట మనిషి, పని మనిషి కావాలి అని అనుకున్నప్పుడు కామన్గా పట్టణాలకు రావాల్సి వస్తుంది. ఎప్పుడు రావాలి? ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఉదయం 5 నుంచి 10 వరకు ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి రాత్రి 9 వరకు మళ్ళీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, రూపాయి ఖర్చు లేకుండా. కూరగాయలు తెచ్చేటోళ్ళు, ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేటోళ్ళు, అలాగే దుకాణాలలో జీతాలు ఉన్నోళ్ళు, ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో టౌన్లలో ఎక్కడైనా పని చేసేవాళ్ళు, వారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తే వీళ్ళు అక్కడ పోయి ఇక్కడికి వచ్చేస్తారు. అది ఇవ్వచ్చు. కానీ ఉదయం నుంచి సాయంత్రం రాత్రి దాకా ఫ్రీ అని అంటే అసలు వాట్ పర్పస్? 10 తులాల మెడలో ఉన్న చైన్ ఉన్నటువంటి పుస్తెలతాడున్న మహిళా ఫ్రీ తిరుగుతున్నది, 1,00,000 రూపాయలు జీతం ఉన్న ఆడపడుచు ఉద్యోగస్తురాలు ఫ్రీగానే తిరిగితే అసలు ఎవరికి ఫ్రీ? రైతు భరోసా గురించి మీరు మాట్లాడుతుంటే సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తే బాగుంటుంది, ఉచితాలు ఇవ్వడం అంటే సహాయం చేయడం కానీ ఏ ఉచితమైన తప్పే అని చెప్తున్నారు. రైతు భరోసా గురించి మీరు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కానీ ప్రధానమంత్రి కూడా రైతులకు సాయం చేసే ప్రోగ్రామ్ ఉంది, ప్రతి ఏడాది కూడా సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిపైన అవును, ఎంత 6,000 ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉందనేది అనవసరం. అక్కడ 6,000 రూపాయలు మాత్రము సాయం చేస్తున్నారు. ఇది ఏమవుతున్నది? ఒకరిస్తున్నారని ఒక విజన్ ఉన్న వ్యక్తి కూడా వీళ్ళలాగా ఫ్రీ ఇచ్చే ఆలోచనకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఓటు, ప్రభుత్వం. నేనుంటేనే కదా ప్రభుత్వాన్ని నడిపేది, నేనుంటేనే కదా ప్రజలకు మంచి చేసేది అని అనుకున్నప్పుడు కొంచెం దిగాల్సిన పరిస్థితి వచ్చేసినట్టున్నారు.
ఈ ఉచితాలు తప్పని నేను అంటున్నా. అది బీజేపీ ఇవ్వని, టీఆర్ఎస్ ఇవ్వని, కాంగ్రెస్ ఇవ్వని, ఎవరని ఇవ్వని, ఏ పార్టీ అని ఇవ్వని, అది తప్పు అని అంటున్నాం. దానికి బీజేపీ ఎగ్జామ్షను లేకుంటే నా పార్టీ కాబట్టి నేను ఎగ్జామ్షను అట్లాంటిది ఏం లేదు. నేను క్లియర్గానే చెప్తాను. నేను ఇప్పటికైనా వ్యతిరేకిస్తున్నాను. నేను రైతు మద్దతు ధర ఇవ్వాలా, ప్రతి పంట కొనుగోలు చేయాలా, బైబ్యాక్ పాలసీ తేవాలా, విత్తనాలు సప్లై చేయాలా. రైతు సేవా కేంద్రం మీ ఇంట్రెస్టే అది. విత్తనాలు ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, రెయిన్ ఫాలింగ్ మిషన్ ఉంటుంది, అంటే ఎప్పుడు ఏ వర్షం పడుతుంది అనేది, ఏ పంట వేస్తే ఇక్కడ ఈ భూమిలో పంట పండుతుంది అనేది ప్రతి 6 నెలలకు చెకింగ్ ఉంటుంది, పంట మార్పిడి ఉంటుంది, ప్రతి పంట వేయడానికి విత్తనాలు దొరుకుతాయి. విత్తనాలకు ఇన్సూరెన్స్ ఉన్నటువంటి విత్తనాలే కంపెనీలు పెడతారు. అక్కడ కంపెనీ ఇన్సూరెన్స్తో సహా సేల్ చేయాలి. ఒక 300 రూపాయలకు ఒక విత్తనాల సంచి ఉంది అని అనుకున్నప్పుడు 330 తీసుకో, అద్దనేది ఏం లేదు, కానీ విత్ ఇన్సూరెన్స్ చేయి. కంపెనీ ఇన్సూరెన్స్ చేసి ఇవ్వాలి రైతుకు. నష్టపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది, పంట పండితే లాభం వస్తుంది. బైబ్యాక్ పాలసీ, విత్తనాలు ఇచ్చినావు మళ్ళీ పంట కొను. నేను వడ్లే కొంటా, నేను ఏమి కొనా అని ప్రభుత్వం అంటే, మరి మిగతా పంటలు, పప్పు దినుసులు, నూనె పదార్థాలు అన్నీ పెరిగిపోతున్నాయి కదా. ఎక్కడ కంట్రోలింగ్ ఉంది? రైతుకు పంట మార్పిడి లేనప్పుడు రైతుకు కూడా పంట మీద ఇష్టం ఉండదు. నేను ఎమ్మెల్యే కావాలనుకుంటా, ముఖ్యమంత్రి కావాలనుకుంటా, ప్రధానమంత్రి కూడా అనుకోవాలి. అనుకోకపోతే మనిషి ముందుకు జరగదు. కంపల్సరీ అనుకోవాలి. ఒకవేళ నేను ఇంత ఓపెన్గా అంటున్నా కాబట్టి అనుకుంటున్నా. ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది, బయట కనకపోవచ్చు, కానీ ఉండాలా. ఆశ ఉండడం వేరు, ఆచరణ చేయడం వేరు. దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాం. కాంగ్రెస్లో మీరు పొలిటికల్ జర్నీ ప్రారంభించారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రెండు కూడా డిఫరెంట్ ఐడియాలజీతో ఉన్న పార్టీలు. అంటే జనరల్గా ప్రజలకు సేవ చేస్తాం, రెండు పార్టీలు చెప్తాం. ఐడియాలజీ అనేది కొంత డిఫరెంట్. జెల్లయ్యారా మీరు? అంటే కాంగ్రెస్ అన్న పులి అడవిలున్నా జూలో ఉన్నా గదే, లీడర్ ఏ పార్టీలో ఉన్నా గంతే. అంటే తేడా ఏం లేదు. సిద్ధాంతము, సైంటినిటీ అని మాట్లాడతారు అన్న. మాటలు వేరు, చేతలు వేరు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే. నీవు సర్వీస్ టు పీపుల్ లేదా సర్వీస్ టు ఫ్యామిలీ, ఎర్నింగ్ ఫర్ ఫ్యామిలీ, సర్వీస్ టు పీపుల్, ఏది ఎన్నుకున్నావు అనేది ముఖ్యం. సర్వీస్ టు పీపుల్, ఇట్ విల్ బీ హ్యాపీ, ఇట్స్ కాల్డ్ పబ్లిక్ లీడర్. సెల్ఫ్ ఎర్నింగ్ ఫర్ ఫ్యామిలీ అని అనుకున్నాం, ఈజ్ ద పొలిటీషియన్, పొలిటికల్ లీడర్. పబ్లిక్ లీడర్ అయితే నువ్వు 10 మందికి పెట్టేటోడివి, పొలిటికల్ లీడర్ అయితే 10 మందికి గుంజుకొని తినేటోడివి. ఈ రెండే వర్గాలు ఉన్నాయి రాజకీయంలో, వేరే వర్గం ఏం లేదు. ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ అనేది అనవసరం. సిపిఐ, సిపిఎం, ఆఖరికి నక్సలిజంలో కూడా అంతే, రెండే. అయితే నేను డంపు జమ చేసుకోవాలా లేదా నేను డంపు పంచిపెట్టాలా. పంచిపెట్టిన వాళ్ళు మంచోళ్ళు, సర్దుకున్నోడు మంచి సక్సెస్ అయ్యి. మీరు చెప్తున్న ఆలోచన విధానాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆ పార్టీల్లో మీరు ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపించట్లేదు. అంటే మీ ఐడియాలజీ చూస్తే పార్టీలు అంటే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి ప్రయోజనాలు ఉంటాయి, ఒకే ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. మీరు సొంతమైన ఎజెండా కానీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్తే ప్రస్తుతం ఉన్న పార్టీలో కొనసాగే పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రి పీఠం దాకా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అన్న ఎందుకు వెళ్ళలేం? ప్రజలు మనం బట్టున్నప్పుడు ఎందుకు వెళ్ళలేం? ప్రజలు మనతో. మీరు సొంత పార్టీ పెట్టుకొని వెళ్ళాల్సింది. సొంత పార్టీ ఏం అవసరం? ఉన్న పార్టీలో ఎందుకు కాలేము? ప్రజలందరూ ఏకమైనప్పుడు కాందంటూ ఏమున్నది? ఇవాళ అన్నట్టుగా ఒక పార్టీని చూసి ఒక పార్టీ ఉచితాలు ఇస్తున్నారు, ఉచితాలు మంచిది కారణం ఆలోచన మీది అంటున్నారు. అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి చూచారు. 2023లో బీఆర్ఎస్ అధికారము ముఖ్యము అనుకునే కన్నా మార్పు ముఖ్యం అనేది నేను అనుకున్నా. ప్రజల్లో మార్పు రావాలి. పబ్లిక్ ఈజ్ నాట్ కరప్టెడ్, బ్యూరోక్రాట్ కూడా కరప్టెడ్ కాదు. లీడర్ విల్ బి చేంజ్. జనము మంచోళ్ళే, కానీ జనాన్ని ఎంతసేపు అట్టిగా అవుతుందన్న, ఎంత చేయు జనం మళ్ళా ఎంత ఓడగొడతారు అని మాట్లాడతారు. అరే ఎంత చేసినా ఎందుకు ఓడగొడతారు? కారణాలు ఉంటాయి. ఒక మనిషి ఓడిపోవడానికి 4-5 కారణాలు ఉంటాయి. ఒకటి అహంకారం, రెండవది ప్రజలకు అందుబాటులో లేకపోవడం, మూడవది కరప్షన్, 4వది పార్టీ మారుడు, అవసరాన్ని బట్టి దుంకుడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. పార్టీ మారిన వాళ్ళని కూడా గెలిపించారు. మీకు ఐడియా ఉంటుంది, 2018లో పార్టీ మారిన వాళ్ళని కూడా మళ్ళీ 2023 అసెంబ్లీకి వచ్చారు ఒకరిద్దరు. గెలుపులు 2-3 రకాలు. ఒకటి అవతలోడి అసమర్థతతో గెలవడం, ఒకటి మన సమర్థతతో గెలవడం, ఇంకొకటి ఎవడు దిక్కు లేనప్పుడు ఓడొకడని ఓటేయడం, 4వది ఓడొచ్చినా ఎవడచ్చినా గింతేరా బాబా అని ఓటేయడం. ఈ గెలుపుల నీ గెలిపేది, ఈ 4 గెలుపులల్లా నీ గెలిపేది, నిన్ను చూసి ఓటేసిన గెలుపు నీది, నీ నిన్ను నమ్మి ఓటేసిన గెలుపు. నేను అంటున్నా నాది గెలుపు అని చెప్తున్నా.
రమణారెడ్డి గారు పార్టీ అంటే భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. ఆ పార్టీ ఎజెండా ప్రకారమే వెళ్తారా, లేకపోతే సొంత ఆలోచనలు సొంత ఎజెండాలతో వెళ్తారా? ఇటీవల కాలంలో మీరు హైడ్రా కానీ మూసీ అంశానికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి పలు అంశాలు లేవనెత్తారు. అంత పెద్ద నాంపల్లిలో అంత పెద్ద పార్టీ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా రమణారెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అన్న పార్టీ ఆఫీస్ ఉన్న కిషన్ రెడ్డి గారు అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. పార్టీ అనుమతి ఇవ్వలేదా మీకు? ఒకటికి 2 సార్లు చెప్పాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకటే డయాస్ మీద నుంచి డిఫరెంట్ స్టేట్మెంట్ పోతే పార్టీకి నష్టం. నేను పార్టీకి నష్టం చేయదలుచుకోలేదు. కాబట్టి నేను ప్రెస్ క్లబ్లో పెట్టాం. దట్ ఈజ్ ఇండివిజువల్ అని చెప్పినాం. నేను నా అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నా అని చెప్పినాం. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, ఆయన ఆలోచన మీద పనిచేస్తున్నాడు. పార్టీ లిమిట్లోనే పనిచేస్తాం ఎవరమైనా, కానీ ఎవరేం చేసినా ప్రజల కోసం చేయాలి తప్ప పార్టీకి ప్రజలంతా కొట్టుకపోగా పార్టీ కూర్చోమని చెప్తుంది. హైడ్రా మూసీ పైన బీజేపీలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయా? పార్టీ నాయకత్వం ముఖ్య నాయకులేమో మూసీ పైన కూల్చివేతలు వద్దు, పేదలను ఇబ్బంది పెట్టొద్దు అంటారు. కొందరేమో మూసీ ప్రక్షాళన చేయాల్సింది అంటారు. హైడ్రా విషయంలో కూడా రఘునందన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా కూల్చేయాల్సిందే, ఎవరైనా సంబంధం లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులే ఉన్నాయంటారు. మీలాంటి వాళ్ళు కూడా అంటారు. అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందంటే ఏమంటారు? కూల్చేయాలి అనడం ఈజీ, నేను కూడా కాదన్నా. కూల్చేయాలి అనడం అల్కగా, బట్ కట్టాలి అనేది చాలా కష్టం. ఒక 10 ఇళ్ళు కట్టించి చూద్దాం, అవుతుందా? కూల్చడం ఎంతసేపు? 2 నిమిషాలు. ఒక టీ తాగే లోపల, ఒక 10 రూపాయల టీని టీ స్టాల్లో తాగే లోపల 10 ఇళ్ళు కూల్చొచ్చు. కానీ ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 5 ఏళ్ళు పడుతుంది లేనోడికి, వాడికి 25 ఏళ్ళు పడుతుంది లేనోడికి. ఒక్కొక్కరికి కలగానే మిగిలిపోతుంది, కిరాయింట్లోనే చనిపోతాడు. కూల్చడం ఈజే, కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎవరు ఏం టార్గెట్ ఎందుకు చేయరు? కొన్ని సంస్థల మీద ఫిర్యాదు చేశారు, కొన్ని సంస్థల దగ్గరికి వెళ్ళారు. అంటే అధికార యంత్రాంగం దాంట్లో అఫీషియల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. నేను పెట్టినా కదా అన్ని అందరికీ నేను నోటే రిలీజ్ చేసినా కదా. నేనేమి కంప్లైంట్ ఇప్పుడు తాజాగా ఇచ్చిన కంప్లైంట్లో కూడా దీంట్లో అఫీషియల్స్, పొలిటీషియన్స్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే వయలేషన్ చేశారో, ఎవరైతే ఈ పరిస్థితికి కారణమైనరో, నేచర్కి అగెనిస్ట్ అయినరో, కొల్యూట్ అయినరో, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని పెట్టినాం. డిస్మెంటల్ ఒకటే కాదు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలన్నాం. డిస్మెంటల్ ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చు, కానీ యాక్షన్ ఇమ్మీడియట్ అయితే ఇంకొకడు భయపడతాడు. అసలు అమ్మేవాడు 100 మంది ఉండొచ్చు, కొనేవాడు లేనప్పుడు అమ్మేవాడు ఏం చేస్తాడు? బెదిరించే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, భయపడేవాడే లేనప్పుడు వాడేం చేస్తాడు? అట్లాంటి పరిస్థితులలో మీరు అధికారులను ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, ఎవరైతే మ్యాప్లను మ్యానిపులేట్ చేశారో, అది మంత్రి, ముఖ్యమంత్రి, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరా, చీఫ్ సెక్రటరా, సిసిఎల్ఏ కమిషనరా, లేకపోతే ఇంకెవరనేది అనవసరం. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేయి వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేయమంటున్నాం. నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావాలనే చెప్తున్నాం. రాజకీయాల్లో సిద్ధాంతాలు విలువల గురించి మాట్లాడే వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ల దగ్గర ఒక మంత్రి పక్కన కూర్చోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? నా స్థానానికి విలువ ఇవ్వనప్పుడు నేను మీకు అన్న అంటే మీరు నన్ను అన్న అంటారు, ఏమ్రా అంటే ఏమ్రా అంటారు. న్యాచురల్, అది టిట్ ఫర్ టాట్. జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడికి అర్థమైంది. అసెంబ్లీ రూల్ ప్రకారంగా కూడా ఎమ్మెల్యే ఇస్ ద సుప్రీం. నువ్వు ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, ఎమ్మెల్యేతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి. అది సిస్టమ్. నేను గ్రామానికి పోయిన సర్పంచ్ చైర్ల నాదే, నేను మండల పరిషత్కు పోయినా మండల పరిషత్ అధ్యక్షుని చైరు నాదే, నేను ఎమ్మెల్యే దగ్గరకు పోయినా ఎమ్మెల్యే చైరు నాదే. ఈడ నాదే, ఆడ నాదే అని అంటే అంతటా నీవే ఉంటే మరి మిగతా పోస్టులు ఎందుకు? మిగతా ప్రజలు ఎన్నుకోవడం ఎందుకు? ఎలక్షన్లు ఎందుకు? ప్రోటోకాల్ సమస్యని పదే పదే మీరు లేవనెత్తున్నారు, స్పీకర్ దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడో చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు స్పీకర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే స్పీకర్ చైర్లో వెళ్ళి కూర్చుంటారా అసెంబ్లీ సమావేశంలో? ప్రోటోకాల్ తను మర్చిపోతే జరుగుతుంది, ఎందుకు కాదు? అవుతుంది. ఏమవుతుంది? లాస్ట్కు రూల్ ఉంది, రెగ్యులేషన్ ఉంది అంటారు. మాకు కోర్టులు ఉన్నాయి, మాకు కూడా కోర్టులు ఉన్నాయి కదా, స్థానాలు ఉన్నాయి. మీరు అనేది ఫర్దర్ కోర్స్ ఆఫ్ మీరు ఇప్పుడు ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారని సమర్థించుకుంటున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ చైర్లో కూర్చుంటారా మీరు? వెళ్ళి ట్రెజరీ బెంచ్లో కూర్చున్న తనకున్న ప్రోటోకాల్ను తను పాటించినప్పుడు యువతలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రోటోకాల్ తను పాటిస్తాడు.
ఎదుటివాడు నీ ప్రోటోకాల్ని నువ్వు మర్చిపోయి అధికారం ఉందనే అహంకారంతో ఇష్టం ఉన్నట్టు చెయ్యొచ్చు, నేను ఏది చేసినా నడుస్తుంది, రాత్రికి రాత్రి జీవోలు తీయొచ్చు, ఉదయానికల్లా గులగొట్టచ్చు అని అంటే మీ జాగీర్ ఎవరిది లేదు, ప్రభుత్వం అది, ప్రభుత్వం అందరిది. 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే అసెంబ్లీ అన్నారు. 119 మందికే స్పీకర్ ఆయన ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి స్పీకర్ కాదు, 63 మంది 64 మంది గెలిచిన వాళ్ళకి స్పీకర్ అని కాదు. మరి ఒకవేళ రూల్ ప్రకారమే మాట్లాడితే స్పీకర్ చైర్కే రెస్పెక్ట్ చేస్తే పార్టీ మారిన వాళ్ళను స్పీకర్ ఎంకరేజ్ చేయకూడదు, ఆయన తీసే వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకు చేయరు అంటే ఇక్కడ కూడా రాజకీయమే. చైరే రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేస్తున్న దగ్గర అందరూ అట్లనే ఉంటారు. చైర్ లాగా ఉంటే చైర్కు మర్యాద ఇస్తారు. నేను చెప్పాల్సిన పద్ధతిలో ట్రెజరీ బెంచ్ మీద పోయి కూర్చున్నాం. ట్రెజరీ బెంచ్ మీద కూర్చుంటే ట్రెజరీ బెంచ్ విలువను తగ్గించిన నేను, నువ్వు పెంచుకో, నా విలువ తగ్గియకు అని అడుగుతున్నా. ఇంత సింపుల్గా చెప్తున్నా. నీ ట్రెజరీ బెంచ్ వాల్యూ నువ్వు ఉంచుకో, దాన్ని పెంచుకో. రేపొద్దున ఆ ట్రెజరీ బెంచ్ మీద నేను కూడా ఉంటా కాబట్టి అది పెరగాలనే కోరుకుంటున్నా. ఇట్లా చిల్లర వ్యవహారాలు, హ్యూమలైజేషను, ఇగ్నోరెన్సు, ప్రజల్లో చులకన చేయడము, ఇవన్నీ చేస్తే వ్యక్తిత్వం పడిపోతుంది, అడ్జస్ట్ అవుతారు, తిరిగి పార్టీలో చేరుతారని చేర్చుకుంటే నడుస్తుంది అని అనుకున్నారు. అన్న ప్రజల కోసం ఎవడో పార్టీలో చేరాడన్న, పార్టీ మారిండంటే సొంత జెండాకే మారుతారు. ఇది రాసుకోండి, ఇది శిలాశాసనం. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉన్నదంటే నేను ప్రూవ్ కూడా చేస్తాను. సమకాలీన రాజకీయ